న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఒకవైపు ప్రభుత్వం ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశిస్తుంటే మరోవైపు ఓటర్ లిస్టులో ఉన్న వారి పేర్లు గల్లంతవుతున్నాయి. సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో ఓటరు అవగాహన సదస్సులో గల్లంతైన ఓటర్లు తమ ఐడి కార్డులతో గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై ఎంపీడీఓ విశ్వరూప్ ఆర్డీఓకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీరికి తిరిగి నమోదు చేస్తామన్నారు. అయితే ఇదంతా కింది స్థాయి అధికారుల తప్పుదేమే అంటున్నారు గల్లంతైన ఓటర్లు. కొందరు ఉన్నాయి, కొందరు లేవు. కానీ ఆ ఓట్ల ఫెయిల్ అయితేనే ఓటేసుకున్నారు, అది ఫెయిల్ రాకుంటే ఓటేసు లేదు. మరి ఫెయిల్ అయి రావద్దా? ఈ సర్పంచ్ గా వేస్తారు. ఇప్పుడు వేరే ఊరోళ్ళకు ఉన్నది, వేరే ఊరోళ్ళకు బియ్యం, వేరే ఊళ్ళోకి అన్ని ఉన్నాయి. మా ఊళ్ళో వచ్చిన మాకు ఏం చేస్తారు? పేరు లేదు. ఇది ఉన్నది. మొదటి వేసినాము ఏదో సర్పంచ్ గెలిచినప్పుడు. ఇప్పుడు ఎందుకు రావద్దు? ఇప్పుడు ఓటు లేకపోతే మీకు ఏమనిపిస్తుంది? చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఓటు రావాలంటారు. ఓటు రావాలి మాకు. మేము మనుండగా ఓటు రాకపోవడం ఏందయ్యా? ఎందుకు రావద్దు? మన ఓటు వేయలేదా? సర్పంచ్ ఎలక్షన్స్ కు ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ మధ్యలో ఒక 180 ఓటర్స్ను తొలగించడం జరిగింది. దానికి కేవలం కారణం అధికారుల అసమర్థత. ఈ తొలగించిన ఓట్లను వెంటనే వాళ్ళకి ఓటు హక్కు కల్పించే విధంగా వారిని ఓటర్ లిస్టులో చేర్చాలి. తగిన ఈ కారణమైన అధికారులపైన చట్టపరంగా చర్య తీసుకోవాలి. మా ఓట్లు తొలగించడం వల్ల మేము ఎంపీటీసీకి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయడానికి అనర్హులం అవుతుంది. ఇదంతా ఎవరు తప్పిదాం అనుకుంటారు? ఇదంతా కేవలం అధికారుల తప్పిదం అనుకుంటారు. మేము గడిచిన ఎన్నికల్లో 2-3 పర్యాయాలు మా ఓటు హక్కును వినియోగించుకున్నాము. కానీ ఈసారి మాత్రం మా జాబితాలో మాత్రం మా ఓటు గల్లంతైంది. దీనికి కారణం అధికారులే అని మేము అనుకుంటున్నాము. మా సుద్దాల గ్రామంలో దాదాపు 180 చిల్లర ఓట్లు గల్లంతైనాయి. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మొన్న సర్పంచ్కి వేసిన ఓటు ఇలా ఎంపీటీసీకి వేయలేదు. ఏం జరిగిందో తెలియదు, డిలీట్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు అధికారులు అడిగితే అలా అడిగితే లొల్లి పెడితే వాళ్ళు అంటే తప్పకుండా చేస్తావు అని అంటారు. ఇప్పుడైతే ఎంతమంది అని నేను అడిగినప్పుడు దాదాపుగా 150 మంది ఓట్ల దాకా గల్లంతైనాయని తెలియడం జరిగింది. అంటే స్థానికంగా ఉండే వాళ్ళే తీసివేసి వేరే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే ఇతర కొంతమంది ఉన్నాయని వాళ్ళ యొక్క అభియోగం అది. మరి ఎంతవరకు నిజం అనేది మనం ఎంక్వైరీ చేస్తామని తెలియదు. అది తప్పకుండా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఓటర్ లిస్టులో గల్లంతైన వారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటకు వాళ్ళకి నిర్ణయించుకునే ఒక పరిస్థితి కల్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆన్లైన్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు. చేయమని చెప్పినాము విఆర్ఓ గారికి, బిఆర్ఓకి అందరికీ చెప్తున్నాము. వారికి కూడా స్వయంగా చెప్పాము. ఈరోజు తప్పకుండా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎన్రోల్మెంట్ చేయొచ్చు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది కాబట్టి చేయమని చెప్పడం జరిగింది. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఎంపీడీఓ విశ్వరూప్. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సూచించాలన్నారు ఎంపీడీఓ. సుద్దాలలో ప్రభుత్వ స్కూల్లో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు అధికారులు. మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో కయ్యం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద్ రెడ్డికి పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో గీట్ల వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వేలాది మంది కార్యకర్తలను తయారు చేసినంటే అది ముకుందరెడ్డి గారి ఘనతే. గత 6 మాసాలుగా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారిని భావి ప్రధానిగా భావిస్తూ దాదాపు ఈ నియోజకవర్గంలో 60 గ్రామాలలో గ్రామాన సభలు నిర్వహించి ఎంతోమంది యువకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చిన ఘనత వారిది. అట్లాంటి మహానాయకునికి ఈ రోజున ఆదరణ లేదంటే నిజంగా ఈ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ చాలా చింతిస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా నిలబడమని కోరుతూ ఉన్నారు. దానికి ముకుందరెడ్డి సార్ సానుకూలంగా స్పందించి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు. దానికి మేమందరం కూడా కార్యకర్తలు అందరం కూడా నడుం కట్టి శక్తి వంచన లేకుండా కృషి చేసి వారిని గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని
పెద్దపల్లి నియోజకవర్గానికి 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలుపొందారు. 30 ఏళ్ల చరిత్రలో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని నేతగా ఎదిగిన ముకుంద్ రెడ్డికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో గీట్ల వర్గీయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈరోజు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే పరిస్థితి తీసుకొచ్చినారు. కానీ నియోజకవర్గంలో ముకుందరెడ్డి గారి బలం ఏంటో, వారికి ఉన్న కార్యకర్తల బలం ఏంటో రానున్న ఎన్నికలల్లో వారి వెంట మేము ఉండి దాన్ని నిరూపించుకుంటాం. నిన్న మొన్న వచ్చిన నేతలకు టికెట్ కేటాయించడంపై గీట్ల వర్గీయులు మండిపడుతున్నారు. సీనియర్లను విస్మరించి జూనియర్లకు బీఫామ్లు ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు గిట్ల ముకుంద్ రెడ్డి వర్గీయులు. ముకుంద్ రెడ్డికి 102 గ్రామాల్లో క్యాడర్ ఉందని, గిట్ల ముకుంద్ రెడ్డి ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ముకుంద్ రెడ్డి వర్గీయులు. 30 ఏళ్లుగా తను పార్టీకి ఎంత సేవ చేసినా కూడా అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు గిట్ల. అయితే ఈ నెల 12న తన అనుచర వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి నేనొకటే కాదు, వేలాది మంది కార్యకర్తలు నా వైపు నుంచి నా నాయకత్వంలో ఇక్కడ పనిచేశారు. వాళ్ళ కన్నీటి దారుడి వాళ్ళ ఇప్పుడు ఏ విధంగా మారుతున్నాయంటే, వాళ్లకు జరిగినటువంటి అవమానం, అవహేళన వాళ్ళ హృదయాలను కూడా ద్రవించిపోయినాయి. వాళ్ళ 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ మౌనంగా రోధిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేనికి బ్రోకర్లకు బలైపోయారు. వాళ్ళ బ్రోకర్ రాజకీయాలకు బలైపోయారు. వాళ్ళ అదొకటే తప్పేం లేదు. దానికే ఇవాళ మా కార్యకర్తలంతా కూడా ఎంతో బాధపడతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ గీట్ల వర్గం మద్దతు తెలుపదని తెలిసింది. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావుకు మద్దతు తెలపాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, ఈ నెల 12వ తేదీన గీట్ల పైన ఎటు అనేది తేలనుంది. గీట్లకు టికెట్ రాకుండా ఎంపీ వివేక్ తీవ్ర అన్యాయం చేశాడంటూ నామినేషన్ వేసే రోజు వివేక్ ఎదుటే గీట్ల వర్గీయులు వాగ్వాదానికి దిగారు. గీట్ల టికెట్ విషయం నాకు తెలియదన్నారు వివేక్. ముకుంద్ రెడ్డి గారి సోదరులు కొందరు చెప్పినారు, సార్ మా నాయకులకు టికెట్ ఎందుకు రాలేదు అని చెప్పి వారు నాకు ఇప్పుడే ప్రశ్నించడం జరిగింది. నేను వారికి ఇదే చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక 10 రోజులైంది వచ్చి, నేను ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దని చెప్పి, ఎవరైతే ఇక్కడి నుంచి అధిష్టానానికి వెళ్ళిందో అక్కడ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుందో దాని ప్రకారంగానే టికెట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు. ఎల్బీ నగర్ లో నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీడీపీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సంఘం నేత బొల్లి నగేష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.